Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. సో నా చిట్టి బేబీ నేను చాలా బాగున్నా, మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడే 9 months అయిపోయిందా అని అనిపిస్తుంది. ఫైనల్లీ హాస్పిటల్ బ్యాగ్ వీడియోకి వచ్చేస్తుంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. చాలా ఎమోషన్స్ని క్యారీ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ దిస్ 9 months ఆర్ ఇంక్రెడిబుల్ జర్నీ. ఎంత బ్యూటిఫుల్ జర్నీ. ఇంత జల్దీ 9 months అయిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి రన్నింగ్ ఫాస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ఫాస్ట్ అయిపోతాయి, రేపు పొద్దున బేబీ పుట్టాక ఇంకెంత ఫాస్ట్ అయిపోతాయి. అంటే డేకి 24 hours కాకుండా 48 hours ఉంటే ఎంత బాగుండి అనిపిస్తుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అంటారు కదా, నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. ఎంత స్పెషల్ అనేది ఫస్ట్ టైం మదర్ అవ్వడము, ఫస్ట్ టైం క్రేవింగ్ కానీ, ఫస్ట్ టైం మన బేబీ కికింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం చాలా ఎక్స్పీరియన్స్ అవుతాం. మనకి నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంత ప్యాంపరింగ్ ఉండదో తెలీదు. ఆబ్వియస్లీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం చూసింది కదా, ఎవ్రీథింగ్ షీ నోస్ అని అందరు అనుకుంటారు. ఈవెన్ మా మమ్మీ కానీ, మా అత్తయ్య కానీ, సాయి కానీ ఫస్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది కదా అని. సో ఈ 9 months ఎంత బ్యూటిఫుల్ జర్నీయో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అయ్యో ఎందుకు ఇట్లా 9 months అయిపోతుంది, నేను ఇట్లా క్యారీ చేయలేనా, నేను ఎమోషనల్ అయిపోతున్నా. ఉమెన్స్ ఎంత పవర్ఫుల్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బాటిల్ జస్ట్ 1 liter ఉంటుంది. ఈ బాటిల్ 1 liter కొద్దిసేపు మోయాలంటేనే ఏం మోస్తాంలే అని అక్కడ పక్కన తీసి పెట్టేస్తాం కదా. బట్ అలాంటిది 9 months అంటే లాస్ట్ 3 months కౌంట్ చేసుకుందాము. సో మనకి హెవీగా అనిపించేటమ్మి. సో 3 months ఒక 2.5 kg 2 kgsని మనం అట్లనే మోస్తుంటాం. అసలు మనకి మోస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. నాకైతే అలానే అనిపించింది. ఒక మ్యాజికల్ క్రియేషన్ అనిపిస్తుంది. ఉమెనే ఒక మ్యాజికల్ క్రియేషన్. మనం ఒక్కసారి మదర్ అవ్వబోతున్నామంటే మనలో మనకి చాలా పేషెన్స్ వచ్చేస్తుందని నాకు ఈ మధ్య తెలుసుకుంటున్నాను. నా బేబీ నాకు ఎంతలా సపోర్ట్ చేసిందంటే, సో 38th week ఈ రోజు వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నాకు నా బేబీ సపోర్టివ్గా ఉంది. ఇంత సపోర్టివ్గా ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాది 38th week. సో రేపు ఫ్లూయిడ్ చెక్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈరోజు బ్యాగ్ ప్యాక్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో అన్నీ తీసిలా పెట్టుకుంటుంటే అయ్యో నా ప్రెగ్నెన్సీ జర్నీ అప్పుడు అయిపోయిందా అని లైక్ చాలా ఎమోషనల్ అయిపోతున్నా. ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి మా మమ్మీ కూడా నాతోటే ఉంది. లైక్ మా మమ్మీతో ది బెస్ట్ మూమెంట్స్ అనమాట. పెళ్ళి అవ్వక ముందు నేను వర్క్ చేసేదాన్ని. ఈ వర్క్ అయితే చేయలేదు కంటెంట్ క్రియేటర్గా. సో నా వర్క్లో నేను ఒకరి కింద వర్క్ చేస్తున్నాము అన్నప్పుడు డెఫినెట్గా మనకి ఇట్లా హై ప్రెషర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసే వర్క్ విచ్ ఐఎమ్ లవ్వింగ్ ఇట్ కాబట్టి నేను మమ్మీతో టైం స్పెండ్ చేయడానికి చాలా కుదురుతుంది. పెళ్ళి అవ్వకముందు అట్లా కుదిరేది కాదనమాట. సో ఇప్పుడు మమ్మీతో టైం చాలా స్పెండ్ చేస్తున్నా కాబట్టి, అంటే పెళ్ళయి 4 years తర్వాత మమ్మీతో ఇంత బాగా టైం స్పెండ్ చేసింది అంటే ఈ మూమెంట్సే అనమాట. ఈ మూమెంట్స్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. లాస్ట్ 1 week నుంచి అయితే లేస్తే పంటే మమ్మీ బాగుందా, ఎలా ఉంది, ఏమైనా మూమెంట్సా, అసలు ఆ కేరింగ్ కానీ ఎవ్రీథింగ్ నేను మర్చిపోలేను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను గుర్తుపెట్టుకుంటాను. టేక్ ఇట్ ఫర్ ఏ గ్రాంటెడ్ అనే పర్సనే కాదు నేను. నాకు చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకుంటాను. మా మమ్మీ నాకు ఏమేమి చేసింది ప్రెగ్నెన్సీలో అనేది ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకుంటాను. లవ్ యూ అమ్మ. వీడియో తీస్తుంది, నవ్వుతుంది. వీడియో తీస్తుంటే నాకేం ఏడుపు వస్తుంది. ఒక గ్రేట్ గ్రాండ్ మదర్ ఉంది నా బేబీకి అని నమ్మకం అనమాట నాకు. ఆ నమ్మకంతో నేను ఇంత హ్యాపీగా ఉన్నా. నా బేబీని చూసుకోవడానికి అమ్మమ్మ చాలా దగ్గరుండి అపురూపంగా చూసుకుంటుంది అనే ఒక ట్రస్ట్ అనమాట. మనం దేవుడి పైన ఎట్లా ట్రస్ట్ చేస్తాం, దేవుడు అంతా చూసుకుంటాడు అని నేను మా మమ్మీ పైన, నాకు మా అమ్మనే దేవత. సో మా మమ్మీ పైనే అట్లా ట్రస్ట్ చేసి అమ్మ నాకు మా అమ్మ ఉందిలే అని ఒక ధీమా, లైక్ అది నన్ను ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది అనమాట. సెల్యూట్ టు ఆల్ ది మదర్స్ అనమాట. ఎవరైతే ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి చూసుకొని ధైర్యం చెప్తుంటారో, సెల్యూట్ టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్. టైం టు టైం ఫుడ్ పెట్టి ఎలా తింటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ, అంటే మీరు అలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ ప్లేస్లో ఉన్నాము. డెఫినెట్గా మీ ఎంకరేజ్మెంట్ బ్లెస్సింగ్స్ ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాము. ఫస్ట్ మీరు, తర్వాతనే దేవుడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇప్పుడు? నీకు ఏడుపు వస్తుందా? నేను చెప్పే మాటలు నేను ఎమోషనల్ అయ్యి మా మమ్మీని కూడా ఇక్కడ ఎమోషనల్ చేస్తున్నా. నేను హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అనేసి ఇక్కడ అన్నీ పెట్టుకుంటే ఏదేదో నాకు ఏవేవో గుర్తొచ్చి అన్నీ షేర్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ.
3 months నాతోటే ఉంది కదా, అసలు నేను మర్చిపోలేకపోతున్నా ఈ 3 months. నెక్స్ట్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ అప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా బేబీ పైకి పోతుంది అబ్సల్యూట్గా. నేను అసలు జస్ట్ బ్యాగ్ పట్టుకున్నా సరే బ్యాక్ పెయిన్ వస్తుందా, ఏమైంది పోదాం హాస్పిటల్కి, హెడ్ పట్టుకుంటే హెడేక్ వస్తుందా, ఏమైంది ఆల్ ఓకే అంటే ప్రతిదీ ఇట్లా అడగడము. నో వన్ విల్ డూ అసలు, మమ్మీ తప్పితే. వీడియో స్టాప్ చేయగానే మమ్మీ అంటుంది ఇంతకన్నా మంచిగా చేస్తారు, నేనేం చేసిన అంటుంది. బట్ నువ్వు నా దృష్టిలో నేను వేరే వాళ్ళని ఎవరిని చూడలేదు, నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను. నాకైతే నువ్వు చాలా బాగా చేసినావు అమ్మ. అంటే ఏదో చేసినావని కాదు, మనం ఇద్దరం టైం స్పెండ్ చేసాం చూడు లాస్ట్ 3 months. నువ్వేం తింటావు, ఏం చేసి పెట్టాలి అసలు అంటే లైక్ ఎవ్రీ టైం నేను వద్దు మమ్మీ ఏం వద్దు అన్నా సరే ఏదో ఒకటి చేయడము. అసలు నేను ఎంతో అదృష్టం చేసుకుంటే పుట్టాను అనుకుంటాను నేనైతే. నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ మై లిటిల్ వన్. బాయా గర్లా ఎలా ఉండబోతున్నారు ఏంటి అని మిక్స్డ్ ఫీలింగ్స్. ఈ టైం దగ్గరకు వచ్చేస్తుంటే ఎప్పుడెప్పుడా అనే ఉంటుంది కదా, ఆ థింగ్లో ఉన్నాం మేము, నేను కానీ మమ్మీ కానీ సాయి కానీ. ఇప్పుడైతే హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్కి ఇక్కడ ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మామ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మామ్కి అన్నీ ఉండి పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే బేబీని చాలా హ్యాపీగా చూసుకోగలుగుతుంది. సో మదర్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మనం స్ట్రాంగ్గా ఉండి మనం హెల్తీగా ఉంటే వాళ్ళకి అదే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మనం హెల్తీగా ఉండి మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటికల్లీ మనం వాళ్ళని చూసుకునే స్ట్రెంగ్త్ మనలో ఉంటుంది. మనం మన పైన ఇష్టం అంతా పొడగొట్టుకొని వాళ్ళకి ఎవ్రీథింగ్ పిల్లలకి అని చూసుకోవద్దు. సో ఫస్ట్ మామ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకోండి, నెక్స్ట్ తర్వాత పిల్లల పైన ఆ ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే 2 bags అనుకుంటున్నాను, చిన్నవి, ఎందుకంటే బేబీవి సపరేట్గా పెట్టుకుందాము, నావి సపరేట్గా పెట్టుకుందాం అనేసి. నేనైతే నార్మల్కి 100% ట్రై చేస్తున్నాను. మంచిగా చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటున్నాను. గాడ్ డిసిజన్. ఇంకా నార్మల్ అవ్వడం అనేది అదృష్టం ఉంటే అవుతుంది, లేదు అంటే వీ కాంట్ హెల్ప్లెస్ అనమాట. సో ఆ టైంకి ఆ ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అండ్ నా బేబీ హెల్తీగా ఉంటే చాలు. ఫస్ట్ డాక్యుమెంట్స్ అనమాట. మెటర్నిటీవి అంటే ఫీడింగ్ డ్రెస్సెస్. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసి అనుకుంటా. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఒకటి పైజామా సెట్ కూడా తీసుకుంటున్నా. ఇవి 2 హోమ్ కమింగ్ అవుట్ఫిట్స్. సాక్స్ నాకు కొంచెం చలి ఎక్కువ, స్వెటర్ నీడెడ్ కదా. సో ఒకటి ఇట్లా బటన్స్ వచ్చిన స్వెటర్. ఇప్పుడైతే స్వెటర్ నాట్ నీడెడ్ నాకు, ఎందుకంటే ఇప్పుడు వేడే ఉంటుంది. సో ఇంత వింటర్ సీజన్ అయినా వేడి ఉంటుంది, బట్ బేబీ వచ్చాక వేసుకోవాలి. నిటీ వేర్ ప్యాంటీస్, బ్రా. సో ఇవన్నీ ఇట్లా జిప్ లాక్లో ప్యాక్ చేసుకున్నాను నీట్గా. మమ్మీ కూడా తీసియడానికి ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుంది ఇట్లా అయితే అని. సాఫ్ట్గా ఉంటాయని ఇవి తీసుకున్నాను. చాలా సాఫ్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. సో ఇవి స్లిప్పర్స్, ఇవి కూడా పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. సో ఒక టవల్ అయితే ఉండాలి. ఈ బ్యాగ్లో మొత్తం నా మేకప్ థింగ్స్ కానీ నా రెస్ట్ రూమ్కి యూజ్ అయ్యే థింగ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈ బ్యాగ్లోనే ఫిట్ అయిపోయాయి. ఫేస్ వాష్, ఇంకా బాడీ లోషన్, ఇంకో బాడీ లోషన్, ఒక సిజర్ బ్రష్. బేబీ పుట్టాక మనకి చెవులో కాటన్ కంపల్సరీ పెట్టుకోవాలి కదా, సో కాటన్ విక్స్. సో ఇది అంటే మనకి కోల్డ్ లేకున్నా సరే అలా పీల్చుకుంటే ఒక రిలాక్సేషన్ ఉంటుంది, అదో సాటిస్ఫాక్షన్ నాకు అనమాట. అలా బాడీ వాష్, టూత్ పేస్ట్, ఒక కోంబ్. సో ఇలాంటి థింగ్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇవి మెటర్నిటీ ప్యాడ్స్. ఈ వాటర్ బాటిల్ మర్చిపోతే ఎలా? ఫస్ట్ మంత్ నుంచి నాతోటే ఉందన్నమాట ఈ వాటర్ బాటిల్. నేను యాక్చువల్లీ సిప్పర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నా, బికాజ్ ఇది చాలా వెయిట్ ఉంటుంది, బట్ దీన్ని వదలాలనిపించలేదు. మల్ కాటన్లో ఎంత సాఫ్ట్ ఉంది చూడండి, చాలా బాగుంది. మస్లిన్ కాటన్ అంటారు కదా, సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట. యాక్చువల్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సింపుల్ వే టు కవర్ అవర్ సెల్ఫ్, ఇలా మిల్క్ ఫీడ్ చేయడానికి. ఒక స్కార్ఫ్ కూడా పెట్టుకుంటున్నాను, స్లిమ్ బెల్ట్ అనమాట. సో ఇదైతే మనకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది స్లిమ్ బెల్ట్ అనేది, ఎందుకంటే నార్మల్ అయినా సి సెక్షన్ అయినా స్లిమ్ బెల్ట్ వాడడం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా నేను పెట్టుకొని చూశాక రివ్యూ ఇస్తాను, బట్ ఇప్పుడైతే ఇది తీసుకొని వెళ్తున్నాను. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఫీడింగ్ పిల్లో. ఈ సైజ్ చిన్నగా ఉంది. నేను వేరేవి ఆన్లైన్లో చూసినవని కొంచెం సైజ్ పెద్దగా అనిపించింది. నేను చాలా చిన్నగా ఉంటాను కాబట్టి ఇది చాలా బెస్ట్ అనిపించింది. మెయిన్గా మనం ఫీడింగ్ పిల్లో ఎందుకు యూస్ చేయాలి అంటే మన బ్యాక్ సపోర్ట్ ఉంటుంది ఫీడింగ్ది.
సో ఇక్కడ బ్యాక్ రెస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బేబీ కూడా సపోర్టివ్గా మంచిగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఇట్లా బెండ్ అయ్యి ఇస్తూ ఉంటే డెఫినెట్గా మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో అప్పుడు ఇది సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇక్కడ నేను చూపించాను కదా, సో ఇప్పుడు ఇక్కడ చూపించినవన్నీ నా హాస్పిటల్ బ్యాగ్లోకి వెళ్ళబోతున్నాయి. నేనైతే మ్యాక్సిమం అన్ని యూస్ఫుల్ థింగ్స్ పెట్టుకున్నానని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు అన్నీ నాకు సంబంధించిన థింగ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు బేబీ థింగ్స్ అన్నీ ఇంకో బ్యాగ్లో అనుకుంటున్నాను. సో ఎందుకు సపరేట్ బ్యాగ్ అంటే మమ్మీ వాళ్ళకి తీసి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది, మెస్అప్ అవ్వకుండా. బ్యాగ్ వాళ్ళకు ఉంటే బాగుంటుంది, నీట్గా అనిపించింది నాకు. ఇన్ని తీసుకెళ్తాని కాదు, కొన్ని నాకు ఇందులో ప్రోడక్ట్స్ నచ్చాయి. ఇందులో అసలు ఏ ప్రోడక్ట్, ఏ సింగిల్ ప్రోడక్ట్ కూడా స్పాన్సర్షిప్ కాదు. నాకు నచ్చి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ బేబీ అయినా సరే, ఇందాక నేను చూపించినవైనా సరే. ఫస్ట్ వన్, సో ఓల్డ్ శారీ అనమాట. సో మా మమ్మీ మా అక్క వాళ్ళ అత్త దగ్గర తెప్పించారు. సో అట్లా పెద్దవాళ్ళ శారీలో ఫస్ట్ వేయాలని, సో ఫస్ట్ ఈ చీరలోనే వేస్తారంట. బాగుంది కదా, ఎల్లో కలర్ ర్యాప్ చేసి ఇస్తారు డెఫినెట్గా. బట్ స్టిల్ వాళ్ళు ఎలా ర్యాప్ చేసి ఇచ్చినా మనమైతే ఇందులోనే హోల్డ్ చేయాలి కదా. పాత బట్టలు ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది అంటుంది మా మమ్మీ. షర్ట్ లాంటివి ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా పంపిస్తా అన్నారు. ఒక 5-6 అవర్స్ ఫస్ట్ డే రోజైతే బేబీకి అవే వేస్తాము. సో నెక్స్ట్ మేము తీసుకునే వేస్తాము. అవి కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్లాత్సే. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరివి తీసుకొచ్చింది మా మమ్మీ. వీళ్ళిద్దరు చాలా పెద్దవాళ్ళు, వీళ్ళకి మన్మరాలు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. పిల్లలకి వేస్తే ఆయుష్ బాగుంటుంది అని చెప్పేసి మా మమ్మీ అడిగి మరి తెప్పించుకుంది అనమాట. సో ఫస్ట్ ఇవి పెట్టుకుంటాను బేబీ బ్యాగ్లో మాత్రం. ఏ ఫ్యాబ్రిక్స్ అయినా ఏ స్టోర్ నుంచి తీసుకున్నా సరే బేబీ ఫ్యాబ్రిక్స్ మాత్రం, బేబీ క్లాత్స్ మాత్రం హాట్ వాటర్లో వేసి తర్వాత సన్ డ్రై చేసి పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఇది మస్లిన్ స్వాడల్, ఎంత బ్యూటిఫుల్ అండ్ ప్రిట్టి ఉంది చూడండి. ఐ జస్ట్ లవ్ దిస్ ప్రింట్ అనమాట. సో చాలామందికి బేసికలీ ఇట్లా వైట్స్ పేస్టల్స్ ఇష్టం కదా, బట్ నాకైతే ఒకవేళ బేబీ గర్ల్ అయితే మమ్మీకి ముందే చెప్తున్నా. సో బేబీ గర్ల్ అయితే ఇందులో ర్యాప్ చేయాలి, ఎవరు వచ్చినా లైక్ ఇందులోనే ఇవ్వాలి అని చెప్తున్నా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బాయ్ అయితే నేను వేరేది చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది గైస్. సో ఇంత పెద్దగా ఉందన్నమాట ఇది. సో ఇందాక చూపించాను కదా స్ట్రాబెర్రీస్, అదేమో గర్ల్ పుడితే, ఇదేమో బాయ్కి అవకాడో అనమాట. ఇది కూడా చాలా ప్రిట్టి ఉంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. బనానా ఇంకా అవకాడో, హౌ ప్రిట్టి కదా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. లెట్స్ సీ, నేను అవకాడో యూస్ చేస్తానా స్ట్రాబెర్రీ యూస్ చేస్తానా చూద్దాం. ఫ్యాబ్రిక్లో చాలా చాలా సాఫ్ట్నెస్ ఉంది, చాలా బాగున్నాయి అసలు. లెట్స్ సీ. ఈ ఎక్సైట్మెంట్ ఉంది పాపనా బాబా అని, మామూలుగా లేదు అసలు ఈ ఎక్సైట్మెంట్. సో నెక్స్ట్ వన్, ఇది కూడా సాఫ్ట్ టవల్ బేబీకి. గ్రీన్ తీసుకున్నాను, లైట్ పేస్టల్ లైక్ పిస్తా గ్రీన్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఈవెన్ వెదర్ బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరికి యూజ్ చేయొచ్చు అని. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, మల్ కాటన్ ఫ్యాబ్రిక్ టైప్. ఇది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్లా చిన్న చిన్న ప్రింట్ వచ్చింది, చాలా ప్రిటీ ఉంది. ఇది కూడా బేబీ క్లోతింగ్ అంతా వైట్లోనే తీసుకున్నాను, ఎక్కువగా వైటే ఉంటుంది అందులో. స్వాడల్స్ ఆబ్వియస్లీ చాలా యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇంకా మామ్స్ హోమ్ నుంచి కూడా చాలా ఆర్డర్ చేశాను. అట్లీస్ట్ 3 months వరకు అయితే మంచిగా యూజ్ చేయొచ్చు. చిన్న చిన్న నాప్కిన్స్ టైప్ ఇవి. సో బేబీకి చిన్న నాప్కిన్, హౌ ప్రిటీ ఉంది చూడండి. ఈ నాప్కిన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనిపిస్తుంది. ఇవి నేను 4 ఉన్నాయి, బట్ జస్ట్ 2 అయితే క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఫీడింగ్ చేసేటప్పుడు బేబీ డ్రెస్ మొత్తం వెట్ అయిపోకుండా ఉండాలి ఫీడింగ్ చేసేటప్పుడు అన్నప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు. సో ఇవి కూడా నేను 2 ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా బేబీ గర్ల్ అయితే బ్యాక్ సైడ్ తిరిగి చూడడం అవసరం లేదు. సో బేబీ గర్ల్కి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నీ చెప్తూనే ఉంటా. బేబీ బాయ్కి ఏముంటుంది గైస్, పైంట్ షర్ట్ తప్పితే ఏముండదు. సో బేబీ గర్ల్కి అయితే ఫ్రాక్, డ్రెస్సులు, లైక్ జ్యువెలరీ, మెనీ థింగ్స్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఇవి లంగోట్స్ అనమాట. సో అప్పట్లో మన మమ్మీ వాళ్ళు చీరలు చింపి ఇట్లా ఈ టైప్లో చేసి పెట్టేవాళ్ళు కదా. సో ఇవి ఇప్పుడు కాటన్ లంగోట్స్ ఎంత బాగున్నాయో. సో ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకోవడానికి న్యూ బర్న్స్కి అయితే చాలా చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్. సో ఇవి నేను 3 క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ బాటమ్స్ నుంచి కూడా ఆర్డర్ చేశాను, మంచి డైపర్స్, కాటన్ డైపర్స్. అవి ఇంకా ఆన్ ద వే అనమాట. అవి వచ్చాక వాటి రివ్యూ కూడా ఇస్తా. యాక్చువల్లీ నేను రీయూజబుల్ క్లాత్ డైపర్స్ కూడా తీసుకున్నాను. సో ఇవి మనకి అట్లీస్ట్ 12 months వరకు వస్తాయి. ఇవి ఏంటంటే
జస్ట్ ఇది తీసేసి ఇందులో మొత్తం యూరిన్ పోతుంది కదా, ఇది వాష్ చేస్తే సరిపోతుంది. ఇంటికి వచ్చాక హాస్పిటల్ విజిట్స్ కానీ అట్లా వెళ్తూ ఉన్నప్పుడు యూజ్ అవుతుందని సో ఇది తీసుకున్నాను. బాగుంది కదా ఇది కూడా. సో ఇందులో మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ బేబీ గర్ల్, ఎంత ప్రిట్టి ఉంది చూడండి ఇది. చూడండి నేను చూడండి పిచ్చిదాన్ని, డైపర్ కూడా ప్రిట్టి ఉంది అంటున్నా. హౌ క్రేజీ అయ్యాం. నిజంగా బాగుంది. బార్బీస్ వచ్చాయి, ఎంత క్యూట్ ఉంది ఇది. ఐ వాంట్ పింక్. లెట్స్ సీ ఏమవుతుందో ఏంటో చూడాలి. పర్లేదులే, ఒకవేళ బాయ్ పుట్టినా నేను ఈ పింక్ కలర్ వేస్తాను. దాంట్లో ఏముంది, కలరే కదా, పింక్ అయితే ఏంటి ఏదైతే ఏంటి. సో ఇట్లా మంచి మంచి కలర్స్, ప్రిట్టి కలర్స్ వచ్చాయన్నమాట. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. సో సూపర్ బాటమ్స్ నుంచి కూడా నేను ఆర్డర్ చేశాను, అవి ఎట్లా వస్తాయని వెయిటింగ్. నా బేబీ వింటర్ బేబీ కాబట్టి నేను ఒక స్వెటర్ టైప్ డ్రెస్ కూడా లైక్ నో హౌ ప్రిటీ దిస్ ఈజ్. ఎంత బాగుంది చూడండి, హౌ క్యూట్ అండ్ టైనీ. అండ్ గర్ల్ బేబీ కానీ బాయ్ బేబీ కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. 3 months వరకు అయితే ఈజీగా వస్తుంది. ఇలా సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను అనమాట. సో ఇందులోనే చిన్న క్యాప్, మిటన్స్, ఇంకా బూటీస్ వస్తాయి. ఈ మా మాన్సి పంపించింది అనమాట. ఎంత బాగున్నాయో. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది. సో యూఎస్ నుంచి కాబట్టి యూఎస్లో బేబీ క్లాత్స్ చాలా బాగుంటాయి. అత్త పంపించింది కాబట్టి డెఫినెట్గా డే 1 రోజు వేయాల్సిందే. యాక్చువల్గా నేను కూడా పింక్ అండ్ బ్లూ పెట్టాను, ఇట్లా ప్లెయిన్ కలర్స్. ఇది చూడండి అసలు కాటన్ ఫ్యాబ్రికే, ఎంత సాఫ్ట్ ఉందో, ఎంత బాగుందో అసలు. బూటీస్, మెటన్స్, క్యాప్ కూడా ఇచ్చారు, బాగుంది కదా. ఇలా ఒక నాప్కిన్, సో అన్నీ వచ్చాయి. సో ఒకటి డ్రై షీట్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇది వేసి బేబీని పడుకోబెట్టొచ్చు అనేసి. నెక్స్ట్ ఇది బేబీ క్యారింగ్ నెస్ట్ అనమాట, స్లీపింగ్ నెస్ట్ అంటారు కదా, బేబీ స్లీపింగ్ నెస్ట్. ఇంటికి వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని రావడానికి కూడా బాగుంటుంది కదా. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది గాయ్స్. సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. బేబీని హోల్డ్ చేయలేము ఇది హెవీగా ఉంటే. సో ఇది సూపర్ లైట్ వెయిట్ అండ్ కాటన్, చాలా బాగుంది. మోషన్ వెళ్ళిన ప్రతిసారి మనం వాష్ అయితే చేయలేం కదా. సో ఇది 100% ప్యూర్ వాటర్ వైప్స్ కాబట్టి మంచిగా క్లీన్ చేయొచ్చు వాటర్ వైప్స్ తోటి. ఫ్రేగ్రెన్స్ ఫ్రీది తీసుకున్నాను. అండ్ ఇది బేబీ లోషన్. సో అవినో బేబీది బేబీ లోషన్. అండ్ ఇది వచ్చేసి బాడీ వాష్ ఇంకా షాంపూ అనమాట. సో బేబీ లోషన్ అయితే అవినో బేబీది చాలా అంటే చాలా విన్నాను దీని గురించి, చాలా బాగుంటుంది బాడీ లోషన్ అనేసి. సో అవినో బేబీదే యూస్ చేద్దాం అనుకుంటున్నాను కూడా. నేను నా బ్యాగ్లో పెట్టుకుంటున్నాను, హాస్పిటల్ బ్యాగ్లో. అండ్ ఇది కూడా జస్ట్ రిక్వైర్డ్ అయితే. బేబీవి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా, సో ఇందులో పెట్టుకోవడానికి మాత్రమే. అట్లా బ్యాగ్లో అన్నీ ఒకే దగ్గర వేసే కన్నా సో దేనికి దానికి సపరేట్గా ఉంటే వాళ్ళకి తీసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇది చూపించాలనిపించింది. సో ఇది డైపర్ బ్యాగ్, ఎంత ప్రిట్టి ఉందో అసలు. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది, పేస్టల్ పింక్ కలర్. సూపర్ అంటే సూపర్ ఉంది. లైక్ చాలా అంటే చాలా పార్టీషన్స్ ఇచ్చారు. అండ్ స్పేషియస్గా ఉంది, లోపలైతే సూపర్ స్పేషియస్గా ఉంది. ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం సైడ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. డైపర్ బ్యాగ్ కూడా నాకు ఎందుకో చూపించాలనిపించింది. బయటకు వెళ్తున్నాం బేబీస్తో అంటే 2 pair of డ్రెస్సెస్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇందులో అయితే అంతా ఫిట్ అయిపోతుంది అనిపించింది. ప్యాక్ చేసుకునేవి చూపించాను. నేను ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. సో ఇలాంటి బేబీ నేమింగ్ బోర్డ్. సో పుట్టగానే డేట్, వి లవ్ యూ అది ఇది పెట్టి, వెల్కమ్ బేబీ అని పెట్టి, ఇంకా డేట్ పెట్టి ఒక ఫోటో గుర్తుండిపోతుంది పుట్టినరోజు అనేసి అని అనుకుంటున్నాను. సో అవి కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తాను. ఎవరికైనా ఇలాంటి పిక్చర్, పుట్టినరోజే పిక్చర్ కావాలి అనుకుంటే సో అమెజాన్లో అయితే ఆర్డర్ చేసేసుకోండి. న్యూ మామ్స్కి, మామ్ టూబీస్కి అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇవైతే యూస్ఫుల్, నీడ్ఫుల్, ఇవి చాలు అనిపిస్తుంది. ఇంకా ఓవర్ ప్యాకింగ్ కూడా అవసరం లేదు. బికాస్ మనకి హాస్పిటల్లోనే, మెడికల్ స్టోర్లో చాలా థింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఈ శానిటైజర్ చూపించడం మర్చిపోయా. శానిటైజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బేబీ పుట్టగానే విజిటర్స్ వస్తూనే ఉంటారు, ఆబ్వియస్లీ చుట్టాలందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం బేబీని అప్పుడే హోల్డ్ చేయడానికి సో శానిటైజర్ కూడా తీసుకొని వెళ్ళండి. చిన్న చిన్న థింగ్స్, చార్జర్ అయితే డెఫినెట్గా తీసుకెళ్లాల్సిందే. సో అవన్నీ లైక్ వెళ్ళేటప్పుడు క్యారీ చేయొచ్చులే అనేసి ఇప్పుడేం పెట్టుకోలేదు. ఇప్పుడైతే ఓన్లీ ఇప్పుడు నేను చూపించిన అన్నీ అయితే ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను. చెప్తున్నాను కదా, ఈ 9 months అయితే సూపర్ అంటే సూపర్గా గడిచిపోయింది. ఎలా గడిచిపోయింది కూడా తెలియట్లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ మై లిటిల్ వన్
నాకు చాలా చాలా పాజిటివిటీని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ వీడియో డెఫినెట్గా నా లేబర్ స్టోరీ కానీ, నా లేబర్ ఎలా అవ్వబోతుంది, నాకే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు ఎలా స్టార్ట్ అవ్వబోతుంది నా లేబర్ అని. సో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రాక్షన్స్ ఇంకా నేను ఏం ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. ఇట్స్ 38th వీక్, 3 days కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ అనమాట. నేను 40 వీక్ వరకు కూడా ఇలానే ఎనర్జెటిక్గా ఉంటానా అని నేనే అనుకుంటున్నా. లెట్స్ సీ గైస్, లెట్స్ సీ. ఐఎమ్ వెయిటింగ్ నా లేబర్ ఎలా జరగబోతుంది అని చూడడానికి చాలా పాజిటివ్గా వెయిట్ చేస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, నేను నా బేబీ హెల్తీగా ఉంటే చాలు. సో మీరందరూ కూడా అదే బ్లెస్ చేయండి. మీ అందరూ ఒక పెద్ద హగ్ ఇచ్చుకోండి, నాకు పెద్ద ధైర్యం వచ్చేస్తుంది. సో వీడియో ఫోన్లో చూసేవాళ్ళు, టీవీలో చూసేవాళ్ళు అందరూ దగ్గరికి వచ్చి ఇట్లా హగ్ చేసుకోండి. సో గివ్ మీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. కామెంట్స్లో కూడా స్ట్రెంగ్త్ ఇవ్వండి. సో డెఫినెట్గా ఆ కామెంట్స్ చదువుతాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా బెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అండ్ కమింగ్ డేస్ ది బెస్ట్ వీడియోస్ ఇవ్వబోతున్నాను అనమాట. వెయిట్ ఫర్ ఇట్. సో ఈ ఇయర్కి, అంటే ఈరోజు డేట్ 30 అనమాట. సో ఈ ఇయర్కి ఇదే నా లాస్ట్ వీడియో. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.